మేము ఆడట్లేదు, మేము ఆడమండి. అసలు మేము ఎందుకు ఆడాలి? మాకు మీరు సపరేట్ వెన్యూలు ఇచ్చేసి మాకు అన్నీ చేసినా కూడా మేము ఆడం. మేము ఆడితే 40% రెవెన్యూ వస్తుంది ఐసీసీకి. మేము ఎందుకు ఆడతాం? మేము ఆడం అంతే. ఇది పాకిస్తాన్ చేసే చిల్లరి చేష్టలు. సో 40% ఆఫ్ ఐసీసీ ఈవెంట్స్ రెవెన్యూ కవర్ చేస్తుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అన్నది ఎంత వాస్తవమో, వీళ్ళు చివరిదాకా డ్యాన్స్లు ఆడి 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 చివరికి వచ్చి మ్యాచ్ ఆడేది కూడా అంతే వాస్తవం. ఇది క్లియర్ కట్గా కనబడుతోంది. అసలు ఏ రీజన్ ఉందని మీరు రిజెక్ట్ చేయాలి మ్యాచ్ని? బంగ్లాదేశ్ వచ్చి మాకు సపరేట్ కంట్రీలో ఇండియాలో మేము రాలేము, మాకు థ్రెట్ ఉందని మాకు సపరేట్ వెన్యూస్ ఇవ్వమని అడగడం ఏంటి? వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి స్కాట్లాండ్ని తీసుకురావడం ఏంటి? మీకు కావాల్సినవన్నీ ఇచ్చారు కదా, ఇచ్చినా కూడా మీరు మళ్ళీ అదే డ్రామాలు ఆడడం ఏంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరు దేనికి వస్తున్నారు గొడవకి? ఏమీ లేదు. మా గవర్నమెంట్ ఆడమంటే మేము ఆడతాం, లేకపోతే ఆడము. మా గవర్నమెంట్ ఎందుకు ఆపటిస్తానికి ఆడద్దు అంటుంది, మేము ఆడట్లేదు. ఒక వారం రోజులకు 10 రోజులకు ఒకసారి మ్యాచ్ ముందు వరకు ట్వీట్లు వేస్తూ ఉన్నారు. వాడి వీడి మీద వీడి వాడి మీద ట్వీట్లు వేస్తూ ఉన్నారు. బీసీసీఐ వాళ్ళు ఎవరో ఒక ఐసీసీలో ఎవరో ఒకరు అక్కడ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అఫీషియల్గా స్టేట్మెంట్లు ఏమి ఇచ్చుకోవట్లే. మేము ఆడం మా గవర్నమెంట్ ఆడమంటేనే ఆడతాం అని ఇలాంటి స్టేట్మెంట్స్. సూర్యకుమార్ యాదవ్ కూడా అన్నాడు, మేము వస్తాం, మేము ప్రిపేర్ అవుతాం, మా కొలంబోలో టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, మేము వెళ్తాం, వెన్యూలోకి వెళ్తాం, వెయిట్ చేస్తాం, మేము మ్యాచ్ కోసం వెయిట్ చేస్తాం. సో ఏంటంటే మనకి పాయింట్స్ రావాలంటే రూల్ ఏంటంటే, మనం వెన్యూలో అపోనెంట్ టీం వచ్చినా రాకపోయినా మన వెన్యూకి వెళ్ళి మనం అక్కడ టాస్కి మ్యాచ్ ప్రిపేర్ అయిపోయి టీం రెడీ చేసుకుని ప్రిపేర్ అయిపోయి టాస్కి రెడీ అయి ఉండాలి. వాళ్ళు అవతల అపోనెంట్ రాకపోతే దెన్ దే ఐసీసీ విల్ డిక్లేర్ యాజ్ ఎ విన్నర్ అండ్ గివ్ 2 పాయింట్స్. సో ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు వచ్చేస్తే, మనం ప్రిపేర్ కాకపోతే లాస్ట్ మినిట్లో వాళ్ళు వచ్చేస్తే ఏం చేస్తారో తెలియదు కదా. పిచ్చోడి చేతిలో రాయి. పాకిస్తాన్ అంటేనే పిచ్చోడి చేతిలో రాయి. లాస్ట్ మినిట్ వరకు డ్యాన్స్లు ఆడి 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 మేము వచ్చేస్తాం లేదు ఐఎమ్ కమింగ్ అన్నారు అనుకోండి, ఎలాగో ఓడిపోతామని తెలుసు. వచ్చినా 2 పాయింట్స్ వస్తాయి, రాకపోయినా 2 పాయింట్స్ వస్తాయి. మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. కాకపోతే మిగతా క్రికెట్ బోర్డ్స్ అన్ని కంగారు పడేది ఏంటంటే, ఈ రెవెన్యూ వలన పంచబడుతుంది అందరికీ, మిగతా టీమ్స్ అందరికీ పంచబడుతుంది. ఇక చాలా పేద బోర్డ్స్ అయినా వెస్టిండీస్ లాంటి కంట్రీస్ అయితే కానీ, మిగతా జింబాబ్వే లాంటి కంట్రీస్లో అయితే కానీ వీళ్ళందరికీ కూడా రెవెన్యూస్, పాకిస్తాన్కి కూడా రెవెన్యూస్, దాని నుంచే మేజర్ రెవెన్యూ వస్తుంది. సో ఈ రెవెన్యూస్ అన్నీ కాదనుకుని ఒక రీజన్లెస్గా ఏదో మనం సాధిద్దాం, ఏదో అంటారు చూసారా, మనం దేనిలో ఏం చేయలేక మంగళవారం అన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం. ఎందుకంటే నువ్వు వచ్చినా ఓడిపోతావని తెలుసు, ఓడిపోయినా బేజెత్తి అవుతుంది, వెళ్ళి ఆడినా బేజెత్తి అవుతుంది. కనీసం ఆడితే డబ్బులు వస్తాయి కదా, మీ కంట్రీని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ డ్రామాలు? కాకపోతే మీరు ఆడకపోవడం వల్ల నష్టం ఏమీ లేదు, కానీ ఆడతారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఎవ్వరూ ఇక్కడ పిచ్చోళ్ళు కాదు.